స్పేస్, సైన్స్, స్వాతంత్ర్య పోరాటం అన్నిట్నీ కలిపే ఒకే ఒక తేదీ ఏప్రిల్ 12. మరి ఇవన్నీ ఎలా జరిగాయో తెలుసుకుందాం. మొదటి పాయింట్, మానవజాతి చరిత్రలో ఒక పెద్ద ముందడుగు. మనం తొలిసారిగా అంతరిక్షాన్ని తాకిన రోజు. అది 1961 ఏప్రిల్ 12. సోవియట్ యూనియన్కు చెందిన యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడుగా చరిత్రకెక్కారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే ఏప్రిల్ 12న స్పేస్ టెక్నాలజీలో మరో పెద్ద మార్పు వచ్చింది. 1981లో నాసా కొలంబియాను ప్రయోగించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రీయూజబుల్ స్పేస్ షటిల్. ఒక కొత్త శకం మొదలైంది. సరే, ఇప్పుడు స్పేస్ నుంచి మన భారతదేశ చరిత్రలోకి వద్దాం. ఇది చాలా కీలకమైన ఘట్టం. సంవత్సరం 1919. ప్రదేశం అమృత్సర్. అప్పటికే అక్కడ పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయమైన జలియన్వాలాబాగ్ దురంతానికి సరిగ్గా ఒక్కరోజు ముందు ఏప్రిల్ 12. ఇప్పుడు 4వ పాయింట్. ఇది ప్రపంచ ఆరోగ్య చరిత్రలోనే ఒక పెద్ద విజయం. కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడింది. 1955 ఏప్రిల్ 12. డాక్టర్ జోనాస్ సాల్క్ కనుగొన్న పోలియో వ్యాక్సిన్ను సురక్షితమైనదిగా ప్రపంచానికి ప్రకటించిన రోజు. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ రోజును ఇప్పుడు ప్రపంచం ఎలా గుర్తుంచుకుంటోంది? అదే మన చివరి పాయింట్. యూరీ గగారిన్ ప్రయాణాన్ని గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 12ను అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాన దినోత్సవంగా ప్రకటించింది. ఒక్కసారి రివిజన్ చేద్దాం. 2 స్పేస్ మైలురాళ్లు, ఒక చారిత్రక విషాదం, ఒక వైద్య అద్భుతం, ఒక అంతర్జాతీయ దినోత్సవం. చూశారుగా, ఒకే తేదీలో విజయాలు ఉన్నాయి, విషాదాలు ఉన్నాయి. మానవ ప్రగతి వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటో ఇది ఆలోచింపజేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.